మంత్రివర్గం కానీ అవ్వలేదు కదా. అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఇస్తారేమో. ఒక 2.5 ఏళ్ల పాలన ఏదో ఆయనతో చేపిస్తారు అంటున్నారు సార్. దానికేమన్నా ప్రిపేర్ అవుతున్నారా? జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు సైకలాజికల్ గా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, తెలుగుదేశం కార్యకర్తలు. జనసేన కార్యకర్తలు ప్రిపేర్ అవ్వాలి, బీజేపీ కార్యకర్తలు ప్రిపేర్ అవ్వాలి. ఆయన ఆల్రెడీ ఓకే, బీజేపీ వాళ్ళు కూడా ఓకే అనుకోవాలి అంతే. వైసీపీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు ఆయన అవుతారు సీఎం అనేది. అవునవును, వాళ్ళు ఇంకా ఆయన వస్తేనే బాగుంటుందని కోరుకుంటారేమో వైసీపీ వాళ్ళు. సార్ ఫైనల్గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చివరికి ఎక్కడైతే మొదలైందో అక్కడికే విజయసాయి రెడ్డి గారి వరకు మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు ఆయన్ని విచారణకు ఏదో పిలిచారట. అదే నేపథ్యంలో మళ్ళీ మధ్యలో అప్పట్లో ఎక్సైజ్ శాఖలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలవబోతున్నారు. మొన్న ఐఏఎస్ అధికారిని ఒక ఆయన పిలిచారు కదా, అలాగే అదేమన్నా అడగబోతుందా? ఏంటి అసలు లిక్కర్ స్కామ్ లో ఏదో పేపర్లో కాసేపు ఆవిడ కోసం రాసుకుంటా ఉన్నారు అంతే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొండను తవ్వేశారు, స్కామ్ అయితే ఎలా కూడా దొరకలేదు. లిక్కర్లో స్కామ్ జరగలేదని ఎవడు చెప్పట్లా. ఆ లిక్కర్లో స్కామ్ అని ప్రూవ్ చేయాలి అంటే సదరు సంస్థలోడు కంప్లైంట్ ఇవ్వాలా, ఆ సంస్థలోడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా. పోనీ అప్పుడు ఇట్లా లంచాలు ఇచ్చిన సంస్థలు నాసిరకం మందు తయారు చేసినాయి అని కదా వీళ్ళు చెప్పేది. మరి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు కొంటున్నారు? బ్యాన్ చేయాలి కదా, ఆ సంస్థల మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళని ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలే? మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా నకిలీ మద్యం ఎట్లుంటుంది? వాళ్ళని అరెస్ట్ చేయకుండా లిక్కర్లో కుంభకోణం ఎట్లుంటుంది? వాళ్లే కదా డబ్బులు తీసుకెళ్ళి జగన్కి ఇచ్చింది. మరి ఇచ్చినోడిని అరెస్ట్ చేయకుండా, ఇచ్చినోడి మీద కేసు పెట్టకుండా తీసుకున్నోడి మీద కేసు పెట్టామంటే ఏం ప్రయోజనం? అదే డకాయ ఆపరేషన్ అయితే మేమే చేయించాం లేరా అంటారు. అందువల్ల కేసుకి సీరియస్నెస్ లేదు. కాబట్టి అందుకని పత్రికల్లో ఎఫ్ఐఆర్ కట్టారు, పత్రికల్లో ఛార్జ్షీట్ పెట్టారు, పత్రికల్లో దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, పత్రికల్లోనే జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. జగన్కి దాదాపుగా 50 జీవ కారాగార శిక్ష, ఊరికి కొద్దిగా తక్కువలో ఆపారు ఆయన్ని. అది ఫ్యూచర్లో నడిపిస్తారు. ఇంకా అదేదో ఇప్పుడు ఏదో బొమ్మలు పెట్టారు వాళ్ళ బిల్డింగ్లు, అయ్యో ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అని నాకు నవ్వు వచ్చింది. ఆ జగన్ వాళ్ళ ఇంటి సందు మొదట ఉన్న అపార్ట్మెంట్లో దాదాపుగా 15 మందో 20 మందో